దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషిత జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మాలకి శిరస్సు తాటించి వందనం చేస్తున్నాను. గురువుగారు, ఇప్పుడు మనం శృంగేరిలో చూస్తే మన వృద్ధ నరసింహ భారతీ స్వామి వారి అధిష్టానానికి అభిషేకం చేసి ఆ జలాన్ని తీర్థస్నానం అని చేయిస్తారు. దానివల్ల భూతావేశం లాంటివి తగ్గిన వాళ్ళు కూడా నాకు పరిచయం. వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. అలాగనే చంద్రమౌళీశ్వర ఆరాధనకి కూర్చున్నప్పుడు కొంతమంది ఎంతో కాలంగా ఇక్కట్లు అనుభవిస్తున్న వాళ్ళు మహాసన్నిధానం వారు కూర్చోమని చెప్తే కూర్చుంటే వాటి నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు ఉదయం ఒక కన్నడీగులు శారదాంబ ఆలయం దగ్గర పరిచయం అయ్యి సన్నిధానం వారు వాళ్ళకి 13 ఏళ్ల పాటు పిల్లలు లేకపోతే తమ ప్రసాదాన్ని అనుగ్రహిస్తే వెంటనే సంతానం, అందులోనూ వాళ్ళు ఏది ఆశించారు అంటే ఆ పిల్లలకి తల్లి తనలాగే సంగీతం రావాలి అనుకుంది. ఇప్పుడు ఆ పాపకి 4 ఏళ్ళ 5 ఏళ్ళ ఉదయం చూపించారు. ఆ పాప చక్కగా పాడుతోంది అని చెప్పారు. అసలు ఈ శక్తి అంతా మా కంటికి ఇక్కడ కనిపించదు. మేము వచ్చి ఆ పూజలో కూర్చోవటం, ఆలయాల్లో తిరగడం, దర్శనం చేసుకు వెళ్ళిపోవడం, మా కంటికి కనిపించని ఆ అదృశ్యమైన శక్తి ఏమిటి గురువుగారు? అసలు ఇక్కడ ఇంత అద్భుతమైన శక్తి అదంతా ఏమిటంటే, ఇక్కడ మొట్టమొదట ఋష్యశృంగ మహర్షులు తపస్సు చేసినటువంటి చోటు. దానికంటే ముందు ఋష్యశృంగ మహర్షి యొక్క తండ్రి విభాండక మహర్షి ఆయన తపస్సు చేసినటువంటి చోటు. ఆయన తపస్సు చేయడం వల్లే అక్కడ మలహానికరేశ్వర స్వామి ఆ లింగం ఉద్భవించింది. అది ఆయన చేసినటువంటి తపస్సు, ఋష్యశృంగ మహర్షి చేసినటువంటి తపస్సు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా రోజులు చాలా సమయం ఇక్కడ ఉండి ఇక్కడ శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ శారదాపీఠాన్ని స్థాపించారు. ఇది వారు ఇక్కడ చాలా కాలం వరకు ఉన్నారు. శంకరాచార్యుల వారు ఇక్కడ చాలా కాలం వరకు ఉండి వారు చేసినటువంటి తపస్సు. ఆ తర్వాత పరంపరలో సురేశ్వరాచార్యుల వారు ఇలా అందరూ గురువులు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి తపస్సు, నిరంతరం చేస్తూ వచ్చినటువంటి ఒక తపస్సు. విద్యాతీర్థ స్వామి వారు, విద్యారణ్య స్వాముల వారు, వారందరూ కూడా చేసినటువంటి ఆ విశేషమైనటువంటి తపస్సు. అటువంటి ఆ తపస్సు అనేది ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం ఇదంతా. వాళ్ళు ఆచార్యులు, వెనకటి గురువులు వాళ్ళందరూ చేసినటువంటి ఆ తపస్సు ఏదైతే ఉందో అదే దాని యొక్క ప్రభావమే ఇదంతా. మా గురువులు ఆ పరంపర నుంచి వచ్చినటువంటి శంకరాచార్యులు, ఋష్యశృంగ మహర్షి, విభాండక మహర్షి, శంకరాచార్యుల వారు, విద్యాతీర్థ స్వామి వారు, విద్యారణ్య స్వామి వారు, భారతీతీర్థ స్వామి వారు, అదే అప్పుడు కాలంలో భారతీతీర్థ స్వామి వారు, ఉద్దనసింహ భారతీ స్వామి వారు, మా గురువుల వారు, వీళ్ళందరూ చేసినటువంటి ఆ తపస్సు ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం ఇదంతా. ఎందుకంటే ఆ తపస్సు అనేటటువంటిది, దాని యొక్క శక్తి అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఏదో తర్కానికి అర్థమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే శాస్త్రంలో కూడా ఒక మాట చెప్పారు, అచింత్యా ఖలు ఏ భావా నతాంస్తర్కేణ యోజయేత్ అని అన్నారు. ఈ కొన్ని విషయాలు ఈ ప్రపంచంలో అచింత్యమైనటువంటి విషయాలు ఉంటాయి. అక్కడ మనం నేనేదో తర్కం ద్వారా దీన్ని ప్రతిపాదన చేస్తానంటే తర్కం ఉపయోగపడదు. అక్కడ తర్కం అనేది చాలా తీక్షణంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆ తర్కం వల్ల కూడా కాదు కొన్ని విషయాన్ని చెప్పడం. కానీ అది ఉంది, అది అనుభవంలో ఉంది. ఏదో పుస్తకాల్లో నోట్లో ఉండే మాట కాదు, అనుభవంలో ఉండేటటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఆ తపస్సు అనేది ఏదైతే ఉందో దానివల్ల ఈ ఫలితాలు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ గురువులు వారందరూ చేసినటువంటి తపస్సు వెనకటి కాలం నుంచి ఏ విధమైనటువంటి లౌకికమైన విషయాలు, ఈ రాజకీయమైనటువంటి విషయాలు, ఈ వేటితో సంబంధం లేకుండా విశేషంగా శంకరాచార్యుల వారి యొక్క ఆదేశం. శంకరులు 3 రకాల కార్యాలు చేశారు. శంకరాచార్యులు వారు ఎన్నో కార్యాలు చేశారు. వాటన్నింటినీ మనం 3 రకాలుగా విభాగించుకోవచ్చు. మొట్టమొదటిది గ్రంథ రచన. శంకరాచార్యులు భాష్య, ప్రస్థానత్రయ భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, అలాగే స్తోత్రాలు, వీటన్నిటినీ రచించారు శంకరాచార్యులు వారు. ఈ అన్ని గ్రంథాలని శంకరాచార్యులు వారు రచించారు. గ్రంథం అంటే ఏమిటి? ఒక కాలంలో ఉండేటటువంటి వాడు తర్వాత ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి వాళ్ళతో ఏదైనా ఒక విషయం చెప్పాలంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్ర మార్గం గ్రంథం. నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ నేను ఒక గ్రంథ రూపంలో రాసి పెట్టేస్తే అది రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే సంవత్సరం, ఇంకో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల తర్వాత కూడా ఆ గ్రంథాన్ని కనుక మనం సంరక్షించుకుంటే ఎన్ని రోజుల తర్వాత వాళ్ళతోనైనా నేను మాట్లాడగలుగుతాను. నేను మాట్లాడచ్చు, ఆ గ్రంథం ద్వారా నేను మాట్లాడచ్చు. నేను లేకపోవచ్చు,
కానీ నేను రాసిన గ్రంథం ద్వారా నేను మాట్లాడచ్చు. ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాశారు, వేదవ్యాస మహాభారతం రాశారు కాబట్టి ఇవాళ మనం వాటిని చదవగలుగుతున్నాం. అప్పుడు కాలంలో ఉన్న వాల్మీకి మహర్షిని ఇవాళ మనం చూడలేం, అథవా ఆయనతో కూర్చొని ఏమి జరిగింది అనేదాన్ని తెలుసుకోలేం. మనం అప్పుడు ఏం జరిగింది అనేదాన్ని చూడడానికి మనం అప్పుడు లేము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాము అని అంటే ఆ గ్రంథం అనేది ఆ ఒక్క ఏకమాత్రమైనటువంటి మార్గం. ఇప్పుడు శిలాశాసనాలు ఇవన్నీ అవేగా, ఆ శాసనంలో రాసింది కాబట్టి ఎప్పుడు ఏం జరిగింది అనేదాన్ని ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం శాసనాల ద్వారా. కాబట్టి అందుకే దీన్నే శంకరాచార్యుల వారు ఆలోచించి గ్రంథ రచన చేశారు. తాము ఏం చెప్పాలనుకున్నారనేటటువంటి దాన్ని గ్రంథ రూపంలో రాసి పెట్టారు. కాబట్టి ఆ గ్రంథాలు అందరూ చదువుతున్నారు, అందరికీ ఆ గ్రంథాలు దొరుకుతున్నాయి. మనంతా ఇప్పుడు ఆ గ్రంథాన్ని చదివి వారు మాట్లాడినటువంటి మాటల్ని మనం వినగలుగుతున్నాం. అంటే ఆ గ్రంథం ద్వారా శంకరులు మనతో మాట్లాడుతున్నారు అట్లా. కాబట్టి గ్రంథ రచనని శంకరాచార్యుల వారు చేశారు. అది మొట్టమొదటి కార్యం. ఇక రెండో కార్యం ఏమిటంటే దిగ్విజయ యాత్ర. శంకరులు అన్ని చోట్ల దిగ్విజయ యాత్ర చేసి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి ఒక్క అనేక క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు వాటన్ని పునరుద్ధరించి, ఎక్కడైతే కొన్ని చోట్ల అసంగతమైనటువంటి సంప్రదాయాలు ఏర్పడ్డాయో వాటన్నింటినీ కూడా సరిచేసి మళ్ళీ వాటన్ని పునరుద్ధారం చేసి అవన్నీ చేశారు. శంకరాచార్యుల వారు బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతిహాసం, అక్కడ ఆ బదరీనారాయణ క్షేత్రంలో బదరీనారాయణ విగ్రహమే లేదు అప్పుడు శంకరులు వెళ్ళినప్పుడు. ఆ విగ్రహాన్ని తీసి అక్కడ పక్కన ఉండే నారద తీర్థంలో పడేశారు ఈ విధర్మీయులు కొంతమంది. అప్పుడు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ విగ్రహం లేదు. అప్పుడు విచారించినప్పుడు ఈ విషయం తెలిసింది. అప్పుడు శంకరులు ఆ తీర్థంలో దిగి లోపలికి వెళ్ళి లోపల నుంచి మళ్ళీ ఆ విగ్రహాన్ని ఉద్ధరించి ప్రతిష్టాపన చేశారు. అందుకే దీని గురించి మనకి స్కాంద పురాణంలో బదరీ మహాత్మ్యం అని ఉంది, అక్కడ ఈ విషయం ఉంది. అక్కడ ఈశ్వరుడు చెప్తాడు ఈ మాటని ఏమిటంటే, తతోహం యతిరూపేణ తీర్థాత్ నారద సంజ్ఞకాత్ ఉద్ధృత్య స్థాపయిష్యామి హరిం లోకహితేచ్ఛయ అని ఒక మాట ఉంది అక్కడ. మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, ఆ బదరీ మహాత్మ్యంలో ఈ శ్లోకాన్ని చూడొచ్చు. ఈ మాటను స్వయంగా శివుడే చెప్పాడు. నేను యతి రూపంలో, శంకరుల రూపంలో, యతి రూపం అంటే శంకరుల రూపంలో నేను అవతరించినప్పుడు ఆ నారద తీర్థంలోంచి ఆ పరమేశ్వరుడు బదరీనారాయణ మూర్తిని తీసి ప్రతిష్టాపన చేస్తాను అని అక్కడ పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి శంకరుడు ఆ మూర్తిని అక్కడ ప్రతిష్టాపన చేశారు. కాబట్టి ఇలా అనేక క్షేత్రాలకు వెళ్ళి, అలాగే మనకి అక్కడ దీంట్లో కూడా ఇది ఇతిహాసం ఉంది. జగన్నాథ క్షేత్రంలోను పురిలోనూ ఆ ఇతిహాసం ఉంది. కాబట్టి ఈ రకంగా అనేక క్షేత్రాల్లో శంకరాచార్యుల వారు, అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ మూకాంబికా క్షేత్రం కొల్లూరులో, అక్కడ కూడా శంకరాచార్యుల వారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారి మూర్తి, అక్కడ అమ్మవారి యొక్క శిల ఒకటి ఉంది. ఆ శిలకి ఇదివరకు మొదటి నుంచి జరుగుతుంది. అక్కడే శంకరాచార్యుల వారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మూర్తిని వారు ప్రతిష్టాపన చేయించారు. మూకాంబికా క్షేత్రంలో ఉన్నటువంటి ఆ మూర్తి, అమ్మవారి ఆకృతితో ఉన్న మూర్తి ఏదైతే ఉందో అది శంకరుడు ప్రతిష్టాపన చేసింది. కాబట్టి ఈ రకంగా అనేక క్షేత్రాలకు వెళ్ళి అక్కడ దేవతారాధన ఇవన్నీ కూడా చేశారు. అలాగే ఎంతోమందికి సన్మార్గోపదేశం చేశారు. కొంతమంది శంకరుడు చెప్పిన దాన్ని ఒప్పుకోవడానికి తయారుగా లేనప్పుడు వాళ్ళతో వాదన చేశారు అంతే. అంటే ఇంకా వాడికి ఈ విషయం చెప్పాలంటే వాదన తప్ప ఇంకో మార్గం లేదు. వాదన చేస్తేనే వాడి దారిలోకి వస్తాడు. కాబట్టి వాదన చేయాల్సి వచ్చింది, చేశారు. కాబట్టి అట్లా అక్కడ వాదన, అలాంటి చోట్ల మాత్రం వాదన చేసి వాళ్ళని గెలిచి వాళ్ళకి సిద్ధాంతాన్ని ఉపదేశించారు. ఇవన్నీ కూడా దిగ్విజయ యాత్రలో చేశారు. ఇది రెండో పని. ఇక మూడోది చతురామ్నాయ పీఠాల స్థాపన. ఆమ్నాయ పీఠాలు మనకి దక్షిణంలో శృంగేరి క్షేత్రంలో, పూర్వ దిక్కులోనేమో గోవర్ధన క్షేత్రం, అంటే మన పురి క్షేత్రంలో గోవర్ధన పీఠం, అలాగే పశ్చిమంలోనేమో ద్వారకా క్షేత్రంలో అక్కడ కాళికా పీఠం, ఉత్తరంలోనేమో బదరీలో జ్యోతిష్ పీఠం. ఈ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఈ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ సన్యాసులైనటువంటి వాళ్ళని అధిపతులుగా నియమించారు. ఎందుకు సన్యాసులను ఎందుకు గృహస్థులను బ్రహ్మచారులను నియమించవచ్చు కదా. సన్యాసులు ఎందుకు నియమించారు అంటే, సన్యాసులు ఎలా ఉండాలి? నిజమైన సన్యాసులు. ఒకటి వేషం మార్చుకొని పేరు మార్చుకుంటే సన్యాసులు ఎవరేగా. నిజమైనటువంటి సన్యాసులు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పినట్టుగా లౌకికమైనటువంటి వ్యవహారాలు లేకుండా నిరంతరం తమ అనుష్ఠానం చేసుకుంటూ బ్రహ్మచింతన చేస్తూ తమ దగ్గరకు వచ్చేటటువంటి జిజ్ఞాసులకి కావాల్సినటువంటి మార్గదర్శనం చేయడం అనేది సన్యాసుల యొక్క కర్తవ్యం. రాగద్వేషాలు లేకుండా. ఇది సన్యాసులకు మాత్రమే ఉంటుంది ఈ యోగ్యత. అంటే రాగద్వేషాలు లేకపోవడం అనేది సన్యాసులకు మాత్రమే ఉంటుంది, అంటే నిజమైన సన్యాసులు. గృహస్థులకి ఆ నియమం లేదు. అంటే ఇప్పుడు ఒకడు సన్యాసం అవ్వాలంటే రాగద్వేషాలను వదిలేకే వాడు సన్యాసం అవ్వడానికి సాధ్యం. కానీ గృహస్థుడు అవ్వాలంటే రాగద్వేషాలను వదిలేకే వాడు గృహస్థుడు అవ్వాలని లేదు.
ఒక ఎవరో ఒక గృహస్థుడికి రాగద్వేషాలు లేవు అని అంటే మంచిదే, అది వేరే విషయం. కానీ నియమం లేదు అలా. నువ్వు రాగద్వేషాలు వదిలిపెట్టాకే వివాహం చేసుకోవాలంటే అది అప్పుడు వివాహం చేసుకోవాల్సిన అవసరమే లేదు, రాగద్వేషాలు లేకపోతే. అప్పుడే వాడు వివాహం చేసుకోవడం ఎందుకు అప్పుడు? కాబట్టి రాగద్వేషాలు ఉండకూడదు అనేటటువంటి నియమం గృహస్థులకి లేదు, బ్రహ్మచారులకు కూడా లేదు. బ్రహ్మచారులు కూడా రాగద్వేషాలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే, రాగద్వేషాలు లేనటువంటి వాళ్ళు, ఒక బ్రహ్మచారి కనుక రాగద్వేషాలు లేకపోతే వాడు కావాలంటే నేరుగా సన్యాసం తీసుకోవచ్చు అని చెప్పారు. ఒకవేళ వాడికి రాగద్వేషాలు ఉన్నాయంటే అప్పుడు సన్యాసం తీసుకోకూడదు, అది మంచిది కాదు. అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. అక్కడ అనుష్ఠానాలు, చిత్తశుద్ధి కోసం అనుష్ఠానాలు అన్నీ చేసుకుంటూ రాగద్వేషాలని తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అక్కడ అయిపోయిందనంటే వెంటనే గృహ సన్యాసాశ్రమానికి వెళ్ళచ్చు. అక్కడ కూడా తగ్గలేదు అని అంటే వానప్రస్థానికి వెళ్ళాలి. అక్కడ తగ్గితే అక్కడి నుంచి సన్యాసం. అక్కడ తగ్గలేదు అని అంటే ఈ జన్మలో ఇట్లాగే ఉండిపోవాలంతే, సన్యాసం లేదు వాడికి. కానీ ఈ జన్మలో వాడు చేశాడు కాబట్టి దాని ఫలితంగా వచ్చే జన్మలో మళ్ళీ వాడికి ఆ రాగద్వేషాలు ఆ వాసనలో క్షీణమయ్యి వాడి సన్యాసం తీసుకునే యోగ్యత వస్తుంది. ఆ తర్వాత సన్యాసాశ్రమం అంతా. కాబట్టి ఇక్కడ సన్యాసులైనటువంటి వాడికి మాత్రమే, సన్యాసి అయినటువంటి వాడికి మాత్రమే రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఎవరికి కావాల్సింది వాడికి ఉపదేశించే శక్తి సన్యాసికి ఉంటుంది. కాబట్టి అది ఆ సన్యాసాశ్రమం యొక్క గొప్పతనం అది. లేకపోతే ఏమంటే ఈ రాగద్వేషాలు ఉన్న వాళ్ళకైతే ఏమవుతుందనంటే, ఇప్పుడు నిజంగా ఒకడు ధర్మోపదేశానికి యోగ్యుడుగా ఉన్నాడు, కానీ వాడి మీద వీడి కనుక ఏదైనా ద్వేషం ఉంటే వాడికి వీడు ఉపదేశం చేయడు. ఇక స్థానంలో కూర్చున్నవాడు ధర్మోపదేశం చేయాలి కదా, కదా వీడి కర్తవ్యం. వీడికి ఎవరి మీద ఏదో కారణం వల్ల ద్వేషం ఉంటే వీడు వాడికి చేయకపోవడం, వాడు యోగ్యుడైనా కూడా. ఒకడు అయోగ్యుడు కానీ వాడి మీద వీడికి ఏదో రాగం ఉంది అని అంటే వాడికి చెప్పకూడదు అన్నీ చెప్పడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఇది ఉండకూడదని చెప్పి రాగద్వేషాలు లేని వాళ్ళని సన్యాసులుగా వీడు ఇలా ఉండాలి అని నియమించారు. వాళ్ళ కర్తవ్యాలు ఏమిటి అనేటటువంటి దాని అంతా కూడా ఉపదేశం చేశారు. కాబట్టి ఈ 4 ఆమ్నాయ పీఠాలు, మన దేశంలో ఉన్నటువంటివి 4 ఆమ్నాయ పీఠాలు అంతే. మిగతా మఠాలు అవన్నీ చాలా ఉన్నాయి. ఈ అద్వైత సంప్రదాయానికి, శంకర సంప్రదాయానికి చెందినటువంటి మఠాలు అనేకం ఉన్నాయి. కానీ మనం ఆమ్నాయ పీఠాలు అని తీసుకునేటప్పుడు మాత్రం చతురామ్నాయ పీఠాలు. ఈ విషయంలో మాత్రం ఆమ్నాయ పీఠాధిపతుల్లో ఎవ్వరికీ విప్రతిపత్తి లేదు, ఏ విధమైనటువంటి విభేదం లేదు. ఆమ్నాయ పీఠాలు 4 అనేటటువంటి విషయంలో 4 మీరు నా దగ్గరికి వెళ్ళినా అదే వస్తుంది సమాధానం. మీరు బుధుడికి వెళ్ళినా, బద్రీకి వెళ్ళినా, ద్వారకకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా ఇదే సమాధానం వస్తుంది. కాబట్టి ఆమ్నాయ పీఠాలు 4 అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి లేదు. వేరే మఠాలు అవన్నీ చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తున్న ధర్మ ప్రచారం చేయడం అదంతా కూడా ఉంది. మన శంకర సంప్రదాయం, అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి మఠాలు అవన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి. మన దేశం, మన రాజ్యంలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఆంధ్రలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఉత్తర భారతంలో ఉన్నాయి, కేరళలో కూడా ఉన్నాయి కొన్ని మఠాలు. అక్కడ మనకు ఆ త్రిశూర్ అటుపక్కంతా కూడా మన అద్వైత సంప్రదాయం, త్రిశూర్లో, తిరువనంతపురంలో అక్కడంతా కూడా మన అద్వైత సంప్రదాయానికి చెందిన మఠాలన్నీ ఉన్నాయి. ఆ తెక్కే మఠం, వడకే మఠం అవన్నీ అక్కడంతా ఉన్నాయి, ఆ మఠాలు అక్కడ ఉన్నాయి కేరళలో. కాబట్టి ఈ రకంగా అద్వైత సంప్రదాయానికి చెందిన మఠాలు చాలా ఉన్నాయి, మహారాష్ట్రలో అక్కడంతా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఆమ్నాయ పీఠాలు 4, శంకరులు స్థాపించినటువంటివి ఆమ్నాయ పీఠాలు అవి 4. ఈ ఆమ్నాయ పీఠాన్ని స్థాపించి ఈ వ్యవస్థనంతా చేసి ఇక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, దీనంతా చెప్పారు, ఉపదేశించారు. దాని ప్రకారంగా ఇక్కడ మన శృంగేరి క్షేత్రంలో పరంపరగా ఒక సంప్రదాయం ప్రకారంగా ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ మా గురువులు, పరమ గురువులు అందరూ కూడా అంతే. ఏ విధమైనటువంటి ఆ పక్షం, ఆ రాజకీయాలు ఇవేమీ లేకుండా వారందరూ కూడా అదే రకంగా ఏ విధమైన రాజకీయాల విషయాలు లేకుండా ప్రత్యేకంగా అనుష్ఠానం, వాళ్ళు చేయవలసినటువంటి కార్యాలు వాటినే చేశారు. అంటే కొంత లోకంలో ఏమవుతుందంటే, కొంత ఇప్పుడు ఏదో ఒక పక్షానికి, ఏదో ఒక రాజకీయ పక్షానికి సంబంధించినట్టు ఒక వ్యక్తి 2-3 సార్లు వచ్చి వెళ్ళాడు అనగానే వెంటనే దాని మీద ప్రచారం ఏం మొదలెడతారంటే, వీళ్ళు ఈ పక్షానికి, వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉంది, ఈ ఇక్కడ స్వామివారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఆ పక్షం అంటే ఈయనకి ఇది అని వీళ్ళంతా అనుకుంటూ ఉంటే అలా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి అలా ఏం లేదు. ఆ వచ్చే పక్షాల వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలామంది వస్తారు మా దగ్గర, అందరికీ మా గురువుగారి దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వస్తారు, చాలామంది వస్తుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు, అందరూ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులుగా రారు, కేవలం భక్తులుగా వస్తారు. వాళ్ళకి తెలుసు మా పద్ధతి ఏమిటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కేవలం రాజకీయ నాయకులుగా రాకుండా కేవలం భక్తులుగా వస్తారు, భక్తులుగానే వస్తూ ఉంటారు. మేము కూడా భక్తులుగానే వాళ్ళని చూస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు రాగానే అది చేయండి, ఇది చేయండి, మాకు అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి అటంతా అడిగేది లేదు. వాళ్ళు వస్తారు, చేస్తారు. అయితే మా గురువుగారు కూడా అదే చేస్తుండేవారు, నేను అదే చేస్తుంటా. మా గురువుగారు చాలామందికి ఒకే మాట చెప్తారు,
ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మా గురువుగారు చెప్పేది ఒకే మాట, ఏమిటంటే మీ మీద నమ్మకంతో జనాలు మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని స్థానంలో కూర్చోబెట్టారు, దాన్ని మీరు చక్కగా కాపాడుకుంటూ ఏ విధమైన అవినీతి లేకుండా అవినీతి లేని ఒక అధికారాన్ని ప్రభుత్వాన్ని మీరు అందించండి. ఇదే మాటని మా గురువుగారు అందరికీ చెప్తుంటారు. మేము అదే చెప్పేది. ఇంత చేస్తే చాలు, మీరు దేశానికి దాన్ని మంచి చేస్తే చాలు, మన రాష్ట్రానికి దేశానికి మంచి చేస్తే చాలు, మీరు ఉన్నదే అందుకోసం, కాబట్టి దాని మాత్రం తప్పకుండా చక్కగా చేయండి అని మా గురువుగారు అందరికీ చెప్పేది. ఎవరు వచ్చినా కూడా మేము చెప్పేది అదే మాట. కాబట్టి అందుకోసమే అందరూ కూడా వస్తుంటారు, వీళ్ళు వాళ్ళని కూడా చాలామంది వస్తుంటారు వెళ్తూ ఉంటారు. అంటే ఏమిటంటే వాళ్ళ పరిచయం మాకుంది తప్ప వాళ్ళ సంబంధం మాకు లేదు, అంతే. వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పరిచయం మాకుందా, ఫలానా వ్యక్తి ఇదివరకు వచ్చాడు, ఈయన మంత్రిగా ఉండేవాడు, మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈయన అని మనకు అంత తెలుసు తప్ప వాళ్ళ సంబంధం మాకు లేదు. పరిచయం ఉంది, సంబంధం లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి ఈ రకంగా ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఈ రకంగా వెనకటి నుంచి ఆచార్యులందరూ కూడా విశేషమైనటువంటి ఆ తపస్సుని అవన్నీ కూడా చేసి విశేషమైనటువంటి ఆ అధ్యయనం, అందులోనూ శాస్త్రాధ్యయనం, శాస్త్ర పరంపర వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మొట్టమొదట మా గురువు గారికైనా మాకైనా మా పరమ గురువులు అందరికీ కూడా వాళ్ళ గురువులు సన్యాసం ఇచ్చేటప్పుడు నిర్ణయించేటప్పుడు, ఉత్తరాధికారిగా నిర్ణయించేటప్పుడు ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ సాధన చతుష్టయాన్ని, అదే రకంగా శిష్యుల్లో ఉన్నటువంటి వైరాగ్యాన్ని, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి యోగ్యతని చూసి సన్యాసం ఇచ్చారే తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ జాతకం చూసి సన్యాసం ఇచ్చింది లేదు. ఇక్కడ మాకు అంతే, మా గురువులకి అంతే, అందరికీ అంతే. ఏ సన్యాస యోగం ఉందా అదంతా చూసేది లేదు, ఇతని వైరాగ్యం ఉందా లేదా, ఆ పాండిత్యం ఉందా లేదా అదంతా చూసే సన్యాసం ఇచ్చేది. అందులోనూ ముఖ్యంగా శాస్త్రాధ్యయనం చేయాలి. మొట్టమొదట శాస్త్రం అధ్యయనం చేయాలి. మా గురువుగారే తర్కం, వేదాంతం అవన్నీ కూడా గురువుగారే పాఠం చేశారు. కాబట్టి అదంతా స్వయంగా వారే పాఠం చేసి అవన్నీ కూడా చేసి ఆ తర్వాత సన్యాస దీక్ష ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసేది అది, కావలసినటువంటిది అది. అక్కడ ఈ సాధన చతుష్టయం అనేది ఉండాలి. ఏదైతే వైరాగ్యం, ఇవన్నీ సాధన చతుష్టయంలోనే వైరాగ్యం కూడా వస్తుంది కదా, అవన్నీ ఉండాలి. అటువంటి యోగ్యత ఉండాలి, అధ్యయనం చేసి ఉండాలి. ఇవి తప్పకుండా ఉండాలి, వేరే ఇంకేమున్నా లేవు, ఇది తప్పకుండా ఉండాలి. దీన్ని అక్కడ చూసి ఆ పద్ధతే వెనకటి నుంచి అలా కొనసాగుతోంది. కాబట్టి ఇక్కడ మా పరాపర గురువులు జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి అంటే 33వ అధిపతులు వారు 8వ ఏట సన్యాసం స్వీకరించారు. వారి యొక్క 8వ ఏట సన్యాసాన్ని తీసుకున్నారు. అంటే ఆ 8వ ఏటే వారిలో అటువంటి ఒక శక్తి, అటువంటి యోగ్యత వారిలో ఉండింది. కాబట్టి దాన్ని చూశారు వృద్ధ నృసింహభారతి స్వామి, అంటే వృద్ధ నృసింహభారతి స్వామి వారి శిష్యులు. వారు అది చూశారు, సన్యాసాన్ని అనుగ్రహించారు, సన్యాసం తీసుకున్నారు. వారు కూడా ఆ చిన్న వయసు నుంచి, 8వ వయసు నుంచే ఇవన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా చేసి తర్వాత అభినవ శంకరుడు అని అంటారు. వారి అభినవ శంకరుడు అనేటటువంటి ఒక అసాధారణమైనటువంటి ప్రసిద్ధి వారికి ఉన్నది. అవన్నీ కూడా వారు చేసినటువంటి మహానుభావులు. అందుకే ఇప్పుడు అది ఎంతవరకు అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కాశీలో మన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా, విశ్వవిద్యాలయం ఉంది కదా, అక్కడ దాని యొక్క శిలాన్యాసం దాన్ని ప్రారంభం చేయడానికంటే ముందు అప్పుడు ఆయన మదన్ మోహన్ మాలవ్య గారు ఆయన తన ప్రతినిధిని ఇక్కడికి పంపించారు, సచ్చిదానంద శివాభినవ నరసింహ స్వామి వారి దగ్గరికి పంపించారు. పంపించి చెప్పారు, ఇట్లా అక్కడ విశ్వవిద్యాలయం ఆరంభం అవుతుంది, దాని శిలాన్యాసానికి తమరు రావాలి అని. అంటే వాళ్ళు ఒక ముహూర్తం నిర్ణయం చేశారు. అప్పుడు చేసి దానికి మీరు రావాలి అని చెప్పారు. అయితే అప్పటికేమైందంటే, అప్పటి కాలంలో కాశీకి ఇక్కడి నుంచి వెళ్ళడం అని అంటే చాలా రోజులు పట్టేది కదా. అందులోనే ఇక్కడ మా పద్ధతి ఏమిటంటే, ప్రతిరోజు ప్రాతకాల పూజ, ప్రాతకాల అనుష్ఠానం, మధ్యాహ్నానుష్ఠానం అవన్నీ అయ్యి మళ్ళీ సాయంకాలం పూజలోపు ఆ మధ్యలో మాత్రమే మేము ప్రయాణం చేసేది. ఆ మధ్యలో మాత్రమే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేది. అటువంటి పద్ధతి కాబట్టి అందులోనూ అప్పటి కాలంలో ఇంకా పల్లకిలో వెళ్లాల్సి వచ్చేది, ఇక్కడి నుంచి అక్కడి వరకు అలా వెళ్లాల్సి వచ్చేది. కాబట్టి ఆ సమయం అంత లేదు. కాబట్టి అప్పుడు గురువుగారు ఏం చేశారంటే, వృద్ధ నృసింహభారతి స్వామివారి పాదుకల్ని పంపించారు. అక్కడికి పాదుకల్ని అనుగ్రహించి ఆ పాదుకల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాటికి పూజ చేసి ప్రారంభించండి అని చెప్పారు. అప్పుడు ఆ పాదుకల్ని తీసుకెళ్ళారు. ఇప్పటికీ ఆ పాదుకలు అక్కడ ఉన్నాయి. అక్కడ మన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇప్పటికీ మనం ఆ పాదుకల్ని అక్కడ చూడొచ్చు. ఆ పాదుకలు అక్కడ విశేషంగా ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇలాంటి కార్యాలన్నీ కూడా వారు సచ్చిదానంద స్వామి వారు చేశారు.
కాబట్టి ఈ రకంగా ఎన్నో విధమైన కార్యాలని ఆ తపస్సుని చేశారు కాబట్టి దాని యొక్క ఫలితం ఇదంతా. వాళ్ళందరూ చేసినటువంటి ఆ తపస్సే మాకు ఆ తపస్సునే మా గురువులు వాళ్ళందరూ కూడా చేసినటువంటి తపస్సునే మాకు ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు జరుగుతున్నది ఏదో మంచి జరుగుతుంది అని అంటే దాని అంతా అదే కారణం. వారు ఇచ్చినటువంటి తపశ్శక్తి అదే కారణం. అంటే ఏదే మంచి జరుగుతోంది, ఏం జరుగుతోంది, మంచి జరుగుతోంది అని అంటే దానికి కారణం అది. శ్రీమాత్రే నమః.